తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే వార్త బయటకొచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆలోచన. ఈ వివాదంలో రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా స్టాక్ మార్కెట్ సాక్షిగా హెరిటేజ్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్ది రోజులుగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా తిరుమల లడ్డూ కల్తీ వివాదం తెరపైకి తేగానే ఆయన కంపెనీ హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి. మార్కెట్ ప్రారంభం కాగానే షేర్ల విలువ 4% నుంచి 5% వరకు పడిపోయింది. దీంతో చంద్రబాబుపై తిరుమలేశుడి శాపం తగిలిందని, దేవుడితో పెట్టుకుంటే ఇలా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కొన్ని సెషన్స్ లోనే కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ ఆవిరైపోయిందని లెక్కలతో విమర్శిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు భయాందోళనతో తమ షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పతనాన్ని దైవ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. కోట్లాది మంది నమ్మకాన్ని, భక్తిని వ్యాపార వస్తువుగా మార్చుకుంటే ఆ వెంకటేశ్వరుడే బుద్ధి చెబుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తిరుమలేశుడితో పెట్టుకున్నారు, అందుకే హెరిటేజ్ షేర్లు డమాలయ్యాయని నినాదం మారుమోగుతోంది. ఎంత పెద్ద సంస్థ అయినా సరే ప్రజల సెంటిమెంట్లను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. కల్తీ జరిగిందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉన్నా ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ కు జరిగిన నష్టం మాత్రం అపారమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా తిరుమల లడ్డు అనేది ఒక భావోద్వేగం. ఆ పవిత్రతను భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా అది ప్రకృతి పరంగానో లేదా ఆర్థిక పరంగానో ఎదురుదెబ్బ తగలక తప్పదనే అభిప్రాయం భక్తుల్లో బలంగా ఉంది.